చిత్తూరు జిల్లా కుప్పంలోని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు రోడ్లెక్కారు. తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కుప్పం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులుగా ఉన్న వారికి ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పీఆర్సీ బకాయి సొమ్మును చెల్లించడంతో పాటుగా పెండింగ్ లో ఉన్న డిఏలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ తమ కోరుకున్న న్యాయమైన కోరికలను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ నందు పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు విశ్రాంత ఉద్యోగులతో కలిసి పోరాడడానికి నిర్ణయించినట్లుగా ఆర్టీసీ ఉద్యోగులు తెలియజేశారు. మా యొక్క సీసీఐ రెగ్యులేషన్ పైన గురించి 51 డిమాండ్లతో కూడా ఏపీ జేఏసీ అధికారులకు ఇవ్వడం జరిగింది. వాటిని పరిష్కారం చెప్పేసి ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో మేము కూడా పాల్గొని మా యొక్క సమస్యలను తీర్చేంత వరకు మేము వాళ్ళతో కలిసి పోరాట చేసి మా యొక్క న్యాయపరమైన హక్కులను సాధించే తరఫున కుప్పం యూనిట్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మాకు ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ రావడం లేదు. 7వ తేదీ, 8వ తేదీ, 10వ తేదీ ఈ పెన్షన్ కోసం నిరీక్షణ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి 1వ తేదీ పెన్షనర్లందరికీ పెన్షన్ అకౌంట్లో పడే మాదిరి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా 11వ పీఆర్సీ బకాయిలు, తర్వాత 3 డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని మరీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా 12వ పీఆర్సీకి ఏర్పాట్లు చేసినారు, అది ఇంకా ఏమీ లేదు. ఆ 12 పీఆర్సీ కూడా 30% మధ్యంతర వృత్తి ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని పదే కోరుతున్నాము.